ప్రియమైన సార్, నేను సంతకం చేసిన వ్యక్తి 50 కోట్ల టీపీఎఫ్ విషయానికి సంబంధించి 15 లక్షలు మాత్రమే స్లాట్ మొత్తాన్ని చెల్లించి అవసరమైన అన్ని పత్రాలను మీ కంపెనీ అధికృత వ్యక్తి అయిన రమేష్ హైదరాబాద్ ద్వారా పంపించాను. అతని వద్ద కంపెనీ గుర్తింపు కార్డు, అధికార పత్రం మొదలైనవి ఉన్నవి. మేము అతన్ని నమ్మి స్లాట్ చెల్లించాము. కానీ కంపెనీ ధృవీకరించే వ్యక్తి ఇప్పటి వరకు వచ్చి మమ్మల్ని కలవలేదు. మీ పరిశీలన కోసం స్లాట్ చెల్లింపు రసీదును దీనితో పాటు జత చేస్తున్నాను. లేకపోతే అందరిపైన పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు. దయచేసి ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి మేము కష్టపడి సంపాదించిన డబ్బును తిరిగి ఇప్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. ధన్యవాదాలు సార్. ఎస్పీ సుధాకర్, లాయర్ ఇట్లు తమ విధేయుడు. పైన పేర్కొన్న మీ కంపెనీకి చెందిన అధికృత ప్రతినిధి రమేష్ శ్యామ్ గోపాల్ అనే వ్యక్తిని అధికృత సమన్వయకర్త, ఆథరైజ్డ్ కోఆర్డినేటర్ అని పరిచయం చేస్తూ తీసుకువచ్చారు. కానీ ఆ శ్యామ్ గోపాల్ కు ఎటువంటి అధికారిక హోదా గాని, సమన్వయకర్తగా బాధ్యత గాని లేదని తర్వాత తెలిసిందే. మీ కంపెనీ ప్రతినిధి మరియు అతని సహాయకుడు చేసిన పనులు చట్టపరంగా శిక్ష అర్హమైన మోసం, చీటింగ్ నేరం కిందకు వస్తాయి. కంపెనీ పేరు ఆంప్లస్ ఇరు ప్రైవేట్ లిమిటెడ్ హర్యానా, ట్రస్ట్ పేరు ది లార్డ్ ఆల్మైటీ మినిస్ట్రీస్ ఆఫ్ బ్రదర్హుడ్, రిజిస్ట్రేషన్ నెంబర్ 335/2007 చిత్తూరు.